తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి చంద్రుడు మానసిక అనుకూలతను ఇవ్వడం లేదు. దీంతో పాటు సూర్యుడు కూడా ప్రతికూలమైన ఫలితాలు ఇవ్వబోతున్నారు. జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేసుకోండి. ఆర్థికంగా కొంత నష్టం కలుగుతుంది. కొంతమందికి ఆదాయ మార్గాలు మధ్యలోనే ఆగిపోయే అవసరం ఏర్పడుతుంది. జాగ్రత్తలు తీసుకోండి. వ్యాపారస్తులకు పెట్టుబడుల విషయంలో జాగ్రత్త తీసుకోవడంతో పాటు ఉద్యోగస్తులు సహచరులకు అంటే మీ యొక్క సహోద్యోగులతో ఇబ్బందికరమైన వాతావరణంతో పాటు కొంత మాట పట్టింపులు వచ్చి ఇబ్బందికరంగా ఉండడమో లేదా కొంతమంది మానేసే పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. విద్యార్థులకు అన్ని విధాలా చాలా ఈ రోజు సక్సెస్ఫుల్ గా ఉండబోతోంది. ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక అలర్జీలకు సంబంధించి తప్ప ఇతరత్ర ఎటువంటి అనారోగ్య సూచనలు లేవు. కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక సంతోషకర సందర్భాలు ఉండబోతున్నాయి. అయితే రాజకీయంగా చూసినట్టయితే కనుక మంచి సానుకూలంగా ఈ రోజు ఉండబోతోంది. మీకు చెప్పదగిన పరిహారము ఈ రోజు చంద్రుడికి మీ పేరిట పూజ చేయించుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి సూర్యుడు 10వ స్థానంలోను బుధుడు 6వ స్థానంలోను సంచారం చేయడం వల్ల అదనపు ఆదాయ మార్గాలు పెరిగేటట్టుగా గోచరిస్తోంది. వ్యాపారస్తులకు విశేషమైన లాభాలు వచ్చేటట్టుగాను, ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ సూచన కనబడుతోంది. విద్యార్థులకు విజయ సూచన కనిపిస్తోంది. కుటుంబంలో సామరస్యమైన వాతావరణం ఉండబోతోంది. అనారోగ్య సూచనలు అస్సలు కనిపించట్లేదు. రాజకీయ నాయకులకు ఈ రోజు సానుకూలమైన వాతావరణం గోచరిస్తోంది. అయితే మీ యొక్క నాయకత్వ లక్షణాలు బయటపడి పేరు ప్రఖ్యాతలు పొందేటట్టుగా గోచరిస్తోంది. మీకు చెప్పదగిన పరిహారము ఈ రోజు మీ ఇష్ట దైవమైన లేదా కులదైవమైన ఆలయ సందర్శనం చేసుకుని అక్కడ మీ పేరిట పూజ చేయించుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారికి ఆర్థికంగా ఖర్చుల విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించండి. వ్యాపారస్తులకు ఈ రోజు అనుకూలంగా లేదు. ఏ ప్రయత్నాలు చేయకండి. ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ దగ్గర దాకా వచ్చి ఆగిపోవడం కానీ లేదా కొంత లేటు జరిగేటట్టుగా గోచరిస్తోంది. విద్యార్థులకు కొన్ని అంశాలలో మీరు వెనకబడిపోయే పరిస్థితి గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యపరంగా జీర్ణ సమస్యలు తప్ప ఎటువంటి అనారోగ్య సూచనలు లేవు. రాజకీయ పరంగా ఈ రోజు సానుకూలంగానే ఉండబోతోంది. అయితే పరిహారంగా ఈ రోజు మీరు విష్ణు సంబంధిత ఆలయం కానీ లేదా శివాలయం కానీ దర్శనం చేసుకుని అక్కడ మీ పేరిట పూజ కానీ అభిషేకం కానీ చేయించుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. నమస్తే.